డైరెక్టర్ హరీష్ శంకర్ టాలీవుడ్లో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమాను మార్చి 26న రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే కొన్ని రోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో ఈ చిత్రానికి సంబంధించి ఏదో ఒక పోస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాను చేసిన ఓ పోస్ట్తో హరీష్ శంకర్ వివాదంలో చిక్కున్నాడు. మహేష్ బాబు ఫ్యాన్స్కు కోపం వచ్చేలా చేశారు. ఇక అసలు విషయం ఏంటంటే, ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల సందర్భంగా ఓ అభిమాని ట్విట్టర్ వేదికగా బాక్స్ ఆఫీస్ వద్ద బాబ్ రికార్డులు బ్రేక్ చేయాలనే అర్థం వచ్చేలా ట్వీట్ చేశారు. మహేష్ బాబును ఆయన ఫ్యాన్స్ బాబ్ అంటారు, అంటే బాస్ ఆఫ్ బ్లాక్ బస్టర్. అయితే సదరు ఫ్యాన్ చేసిన ఈ ట్వీట్ పై హరీష్ శంకర్ తదాస్తు అంటూ రియాక్ట్ అవడంతో బాబు ఫ్యాన్స్ విపరీతంగా నొచ్చుకున్నారు. హరీష్ శంకర్ను ట్రోల్ చేయడం షురూ చేశారు. దీంతో లైన్లోకి వచ్చిన హరీష్ శంకర్ మహేష్ ఫ్యాన్స్కు వివరణ ఇస్తూ మరో ట్వీట్ చేశారు. సెన్సార్ పనులు, పోస్ట్ ప్రొడక్షన్ పనులు, ఉస్తాద్ సాంగ్ ప్రోమోకు సంబంధించిన ఫైనల్ పనుల్లో తాను కాస్త బిజీగా ఉండడంతో ఆ అభిమాని చేసిన ట్వీట్ను తాను సరిగా చదవలేనని హరీష్ శంకర్ అన్నారు. తాను పూర్తిగా చదవకుండానే పొరపాటున రిప్లై ఇచ్చా అంటూ చెప్పుకొచ్చారు. తన టీం తనకు అసలు విషయం చెప్పడంతో అప్పుడు ఆ అభిమాని చేసిన ట్వీట్ చదివానని, చదివిన వెంటనే తన ట్వీట్ను డిలీట్ చేశానంటూ చెప్పుకొచ్చారు హరీష్ శంకర్. అంతేకాదు, మహేష్ బాబుపై తనకు చాలా గౌరవం ఉందని, పోకిరి రికార్డుల గురించి బర్త్డే ట్వీట్లో తనే ప్రత్యేకంగా చెప్పానని హరీష్ శంకర్ గుర్తు చేశారు. తన పొరపాటును మన్నించి ఉస్తాద్ సినిమాను ఆదరించాలని మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నా అంటూ తన ట్వీట్లో రాసుకొచ్చారు హరీష్ శంకర్. అంతేకాదు, మహేష్ వారణాసి సినిమా ఎన్నో రికార్డులు కొల్లగొడుతుందని హరీష్ శంకర్ ఆకాంక్షించారు.